ఓపెన్ టాక్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరొక నూతన అధ్యయనానికి తెరలేస్తుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం లేదు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతుంది అనే వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలన విషయంగా ఉంది. ముఖ్యంగా సొంత అన్న మీద ఆ షర్మిల అయితే ఈరోజు యుద్ధానికి దిగబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని ఢీకొట్టి యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అందుకు సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి షర్మిల అంగీకారం తెలిపిందని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా ఖాయమైపోయింది. ఏపీ పిసిసి అధ్యక్ష పదవిని షర్మిలకు అప్పగించడం దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీతో కానివ్వండి లేదా మల్లికార్జున్ ఖర్గేతో కానివ్వండి ఏపీకి చెందిన సీనియర్ నేత కాంగ్రెస్ నేతలందరూ కూడా నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడానికి నిర్ణయం జరిగిపోయింది. సో మీరందరూ ఆ నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సింది అనే ఒక ఇదని చెప్పడం అయింది. అయితే కొంతమంది మాత్రం కొన్ని అనుమానాలను రేకెత్తించారు. దానికి కూడా రాహుల్ గాంధీయే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా షర్మిల కూడా తర్వాత హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో బాగా బలపడిన తర్వాత తాను మళ్ళీ స్వయంగా పార్టీ పెట్టుకుంటానని చెప్పి బయటకు వచ్చింది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి, నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీలోనే అధికారంలో ఉన్న సమయంలోనే అక్రమంగా సంపాదించి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన అందరికీ తెలిసింది, అది వేరే విషయం. సో అలాగే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో బలపడిన తర్వాత బయటకు వస్తే నష్టపోతాం కదా అనే ఒక అనుమానాన్ని అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మాజీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు లేవనెత్తితే దాన్ని రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి లాగా ద్రోహం షర్మిల చెయ్యదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది, మీకు అందులో సందేహం అక్కర్లేదు. మేము అన్ని విషయాలు ఆల్రెడీ షర్మిలతో మాట్లాడిన తర్వాతే ఒక తుది నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఈ నిర్ణయానికైతే మీరందరూ కట్టుబడి ఉండాలన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ షర్మిల ఏపీ ఏదైతే ఏపీకి సంబంధించి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి రక్తమే షర్మిలలో కూడా ఉంది. సో వారసుడిగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే వారసుడు రాలిగా షర్మిల చెప్పుకుంటుంది. పైగా అసలు రాజశేఖర్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పార్టీ ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాబట్టి స్వార్థంతో పెట్టుకున్న పార్టీ. అసలు రాజశేఖర్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే పార్టీలో తండ్రి స్థానంలో కూతురు వచ్చింది కాబట్టి దాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను ఈరోజు ఆంధ్రాలోకి వచ్చానని చెప్పి షర్మిల ఖచ్చితంగా చెప్పుకుంటుంది. అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు మొత్తాన్ని కూడా వెనక్కి లాగాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు కాదు. ఎవరి ఓటు బ్యాంక్ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు లేదా నాడు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు. వీళ్ళంతా కూడా ప్రత్యామ్నాయం కోసం వైసీపీలో చేరారు. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానివ్వండి ధర్మాన కానివ్వండి వీళ్ళంతా ఎక్కడి కన్నబాబు కానివ్వండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో తప్పని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. ఒకప్పుడు వీళ్ళంతా తీవ్ర విమర్శలు చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించాలి. అలాగే ఓటు బ్యాంకు రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం, ఆయన చనిపోయాడు కొడుకు పార్టీ పెట్టుకున్నాడన్న సానుభూతి కొంతమంది మీద. కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి అదే స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది చూడండి పేరు చివర. సో వైఎస్ఆర్ స్ఫూర్తితో అందులోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నం చేయాలనేది రాహుల్ గాంధీ అసలు ఉద్దేశం. సో అందులో భాగంగానే షర్మిల ఎప్పుడైతే ఒక బలమైన అధ్యక్షురాలు ఉంటుందో, అధ్యక్షుడు కానివ్వండి అధ్యక్షురాలు కానివ్వండి, బలమైన నేత ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా పూర్వ వైభవం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు తెలంగాణకి రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చే టయానికి ఏముంది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు ఎవరైనా గెలుస్తుంది అనుకున్నారా? 3వ స్థానానికి పరిమితం అవుద్దని చెప్పి మాట్లాడుకున్నారు. దీనికంటే ఎంఐఎంఐ బెటర్ అవుద్దేమనన్నా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పగ్గాలు స్వీకరించాడో అందరినీ కలుపుకుంటూ దూచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే కాకుండా తాను ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. సో అంటే పరిస్థితులు చూడండి ఒకసారిగా తారుమారయ్యాయి. ఒకప్పుడు 3వ స్థానానికి పరిమితం అయిందనుకున్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ లాంటి పార్టీని ఓడించి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం అధిరోహించాడు. సో అదే స్ఫూర్తితో ఈరోజు
చెప్పుకోవడానికి కానివ్వండి అన్ని రకాలుగా కూడా సముజ్జీరాలు. జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలంటే వేరొక వ్యక్తి లేరు, షర్మిలను మించిన వ్యక్తి ఇంకొకరు లేరు సమవుజ్జీగా పోల్చుకుంటే. అలాగే సొంత కుటుంబం ఏ విమర్శలైనా చేయగలే అర్హత షర్మిలకు కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన భయం అదే, రేపొద్దున షర్మిలగాన పగ్గాలు చేపడితే రాజకీయాల్లో భాగంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయాల్సిన అవసరం వస్తుంది. తన పాలన మీద కావచ్చు, గతంలో జరిగిన అవకతవకల మీద కావచ్చు, వివేక హత్య మీద కావచ్చు. సో ఈ విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటివరకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కొట్టిపడేశాడు. బట్ రేపు సొంత చెల్లెలే విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి అలా కొట్టిపడేయగలదురా? పైగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తుంది. షర్మిల మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి కన్నా సమాధానం చెప్పకపోతే డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం కూడా అదే, షర్మిలను వాడుకుని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తీసుకురావాలి. అలాగే 2024 ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లలో ఖచ్చితంగా నిలబడాలి మనం. అంటే మన ఉనికిని 2024లోనే ప్రారంభించాలి. 29 నాటికి మనం బలపడతాం. ఆ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే పనిచేస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల ఆంధ్రాలోకి రాబోతుంది అనేది హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఆల్రెడీ రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. ఆల్రెడీ గతంలోనే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అడ్డుపోలు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత పరిణామాలు మారాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని అనేక సందర్భాల్లో విమర్శించాడు. రాహుల్ గాంధీని పప్పు అని విమర్శించాడు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి నేనే కారణం, నేను కొట్టిన దెబ్బతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో నామరూపాలు లేకుండా పోయింది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పోతుంది అని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో విమర్శించారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మదిలో ఉన్నాయి. అసలు సొంత పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావటమే కాకుండా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం అనేది అగ్రనాయకత్వం ఎవరు కూడా మర్చిపోలా. కాకపోతే సమయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు ఇదే సమయం, సరైన సమయం అనుకున్న ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ మరుక్షణమే రాహుల్ గాంధీ దృష్టి పెట్టిన రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో దాని ప్రభావం చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మీద పడింది. సో దాని నుంచి తేరుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టారనే భావన 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, సెంటిమెంట్ ఎంతకాలం ఉంది? కేసీఆర్ 2014లో ఎలా గెలిచాడంటే కేవలం సెంటిమెంట్ మీద గెలిచాడు. సో ఆ రోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా యాక్సెప్ట్ చేశారు. 2019 అంటే 18లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే సెంటిమెంట్ని వాడి గెలిచాడు. మళ్ళీ 2018లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాని, తెలంగాణని సెంటిమెంట్ విడగొట్టి వాళ్ళల్లో ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టి ఇప్పుడిప్పుడే మనం గాడిలో పడుతున్నాం, ఇలాంటి సమయంలో వేరొక వ్యక్తి వస్తే మనల్ని ముంచేస్తారని చెప్పి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2019లో కూడా గెలవడం జరిగింది. బట్ 2023కి వచ్చేటప్పటికి ఏమైంది? సెంటిమెంట్ ఫలించిందా? మొన్న కూడా సెంటిమెంట్ రగిల్చాడు. ఆంధ్ర, తెలంగాణని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశాడు కేసీఆర్. బట్ ఫలించలేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు చూశారు. ఇక రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా సెంటిమెంట్ అంటే ఈ తరతరాలు ఉంటుందా? సెంటిమెంట్ ఉండదు కదా. సో ప్రజలు అప్పుడు అనుకున్నారు, ఒరే బాబు నువ్వు చెప్పింది 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ, ఇక నీ సెంటిమెంట్ అంటే ఎవరు నమ్మరు, నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి, మళ్ళీ సెంటిమెంట్ రగిలిస్తే ఎవరు నమ్మరని చెప్పి బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా. వాస్తవానికి 10 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు విడదీశారన్న బాధ ఉన్నమాట వాస్తవమే. బట్ అయిపోయింది, ఇక సెంటిమెంట్ లేదు, ఎవరి రాష్ట్రం వాళ్ళది విడిపోయింది, పరిపాలన సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్నా క్రియాశీలకంగా క్షేత్రస్థాయి నుంచి కన్నా పనులు మొదలు పెడితే ఖచ్చితంగా మంచి పార్టీగా మరొకసారి ప్రతిపక్ష పార్టీ హోదా అవసరమైతే అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే ఆంధ్ర మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆల్రెడీ అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. కొద్దో గొప్ప వీరి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. కాబట్టి పార్టీని పూర్వవైభవం తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఒక 5 ఏళ్ళు కష్టపడి కృషి చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనమే బలం పుంజుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ కానివ్వండి, మల్లికార్జున ఖర్గే కానివ్వండి ఒక తుది నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రాలో త్వరలోనే బహుశా రేపో మాపో అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. నూతన సంవత్సరంలో అనౌన్స్ చేస్తారా లేదా ముందే అనౌన్స్ చేస్తారా అనేది ఒక సందేహం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో పిసిసి అధ్యక్ష పదవిని షర్మిల చేపట్టబోతుంది. అయితే ఇక్కడ విజయమ్మ ఏ దారి ఎంచుకుంటుంది అనేది ప్రధాన సమస్య. మరి నిన్నటి వరకు కూతురుతో ఉంది, మొన్న వరకు తన కొడుకుతో ఉంది. మరి ఇప్పుడు ఇద్దరు ఆంధ్రాలో అడుగు పెడితే మధ్యలో ఉన్న తల్లి ఎటువైపు వెళుతుంది అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఏపీ పగ్గాలు షర్మిలకే,
ఆమె జగన్లా చేయదు. నేను ఆల్రెడీ చెప్పా కదా, జగన్లా వెనుపోటు పొడుస్తుందని ఒక అనుమానం ఉంది, బట్ చేయదని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. మాది గ్యారంటీ అనే హామీ. ఢిల్లీలో ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ, జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, మోదీ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి అన్యాయం, హోదా సాధనకు ఉద్యమించాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన కూడా ఇక 15% ఓట్లు సాధించాలి అనేది రాహుల్ గాంధీ అయితే పెట్టిన ఆ లక్ష్యం. కొడుకా కూతుర వైఎస్ విజయమ్మ దారెట్ అనేది ఒక ప్రధాన చర్చగా మారింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కానివ్వండి, మల్లికార్జున ఖర్గే కానివ్వండి, వీరిరువురితో ఏపీకి చెందిన సీనియర్ నేతలందరూ కూడా భేటీ అవడం జరిగింది. ఆల్రెడీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రఘువీరారెడ్డి లాంటి వారు ఇటీవల పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. సో ఎందుకు యాక్టివ్ అయ్యారంటే ఆంధ్రాలో షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టబోతుందని తెలిసిన నేపథ్యంలోనే వారందరూ కూడా క్రియాశీలకంగా యాక్టివ్ అవటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ తుది నిర్ణయం జరిగిపోయింది. కొంతమంది నేతలను అడిగినప్పుడు కూడా షర్మిలను పూర్తి స్థాయిలో 95% మంది సమర్థించారు. కొంతమంది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా 95% మంది షర్మిల ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టడం భావ్యమే, అలా అయితేనే పార్టీ పురోగతి సాధిస్తుందని చెప్పి చాలామంది అయితే భావించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మరి చెల్లెలు అడుగుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, విమర్శలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, మరి షర్మిల అన్నను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది మాత్రం వేచి చూడాలి.